కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం బయటకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం తెగించి కొట్లాడతామని అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా కొండగట్టు వెంకన్న స్వామి ఆశీర్వాదంతో కరీంనగర్ కార్యకర్తల యొక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల ఆశీస్సులతో వాళ్ళ భారీ మెజార్టీని గెలవడం వల్ల మా జాతీయ నాయకత్వం, మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా బాధ్యతలపై జరిగింది. మొదటి కూడా పార్టీ కోసం పనిచేటువంటి కార్యకర్తగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మా కార్యకర్తలు చేసిన పోరాటాన్ని గుర్తించి వారు లాఠీలు పొందినటువంటి విషయాన్ని గుర్తించి, వారు జైలుకి విషయాన్ని గుర్తించి, చేసిన ప్రజా సంగ్రామ యాత్రను గుర్తించి వాళ్ళ కేంద్ర నాయకత్వం బాధ్యతలపై జరిగింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఇంత పెద్ద మెజార్టీ నాకు కలిగింది. దాని ఫలితంగానే వాళ్ళ ఇంత స్థాయికి ఇలా కేంద్ర నాయకత్వం వాళ్ళకి బాధ్యతలు అప్పైంది. తప్పకుండా వారి ఇచ్చిన బాధ్యతలను, దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసాన్ని కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ దేశ రక్షణ కోసం, ఈ ధర్మ రక్షణ కోసం, ఈ సమాజ రక్షణ కోసం తప్పకుండా పనిచేస్తాను. గతంలో కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా పాలకులు సహకరించకపోవడం వలన వాళ్ళ కనీసం ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఉన్న విషయం వాస్తవం. ఇలా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరుపేద భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ కానీ, గోదావరి దేవస్థానం కానీ. కాబట్టి వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గతంలో ఉండేది. మళ్ళీ ఎన్నికల సందర్భం కూడా చాలా సందర్భాలు చెప్పారు, ఇలా టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. కానీ గతంలో ఉన్నటువంటి పాలకులు సహకరించకపోవడం వల్ల గుర్తుపడింది. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు, వాళ్ళు చేయలే, చేస్తామంటే మాకు సహకరించలే, చేసే అదృష్ట అవకాశం మాకు రాకూడదు. కాబట్టి ఈసారి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధానం నుంచి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం రాజకీయాల పక్కన పెట్టారు. పేరు ప్రఖ్యాత గురించి ఆలోచించకుండా ఈ దేవాలయాల అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసిమెలిసి ఆ ఎజెండాను ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఒక కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సభ్యునిగా కేంద్రం నుంచి తప్పకుండా సహకారాన్ని తీసుకొచ్చే బాధ్యత నాకు. ఇలా నేను కూడా అమ్మవారి భక్తుని, ఆంజనేయ స్వామి భక్తుని, దైవ భక్తుని. నేను దేవుని కోసం